రఘురామకృష్ణంరాజును కస్టోడియల్ టార్చర్ చేసిన కేసులో రెండో రోజు తులసిబాబు విచారణ జరుగుతోంది. ఆయన ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ నుంచి ఎస్పీ కార్యాలయానికి తరలించారు. నిన్న గుంటూరు జైలు నుంచి ఒంగోలు తీసుకొచ్చిన పోలీసులు రాత్రి గంటన్నర సేపు విచారణ చేశారు. ఇక ఇవాళ రెండో రోజు విచారణ షురూ చేశారు. రఘురామకృష్ణరాజు గుండెలపై ఎందుకు కూర్చున్నావు, గుండెలపై కూర్చొని ఎందుకు కొట్టావు, సెల్ ఫోన్లో రికార్డింగ్ చేయాలని ఎందుకు చెప్పావు, ఎవరి కోసం రికార్డింగ్ చేయించావు, ఆ టైంలో రఘురామ ఉన్న గదిలోకి వచ్చిన 5గురు ఎవరు, 2-3 సార్లు తలుపులు మూసి తెరిచారంటే ఎవరెవరు వచ్చి వెళ్లారు. ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ నేతృత్వంలోని దర్యాప్తు బృందం కామేపల్లి తులసిబాబుపై ప్రశ్నల వర్షం కురిపించింది. అయితే తాను కొట్టలేదని, ఈ కేసుతో సంబంధం కూడా లేదని తులసిబాబు చెప్పినట్లుగా సమాచారం. ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే పనిలో పోలీసు దర్యాప్తు బృందం నిమగ్నమైంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయరాం అందిస్తారు. జయరాం, చెప్పండి, ఇవాళ అయితే రెండో రోజు ఇటు రఘురామకృష్ణంరాజు కేసుకు సంబంధించి ఇటు తులసిరెడ్డిని అయితే పోలీసులు విచారణ చేస్తున్నారు. సో ఇవాళ విచారణకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నిన్న జరిగిన విచారణలో ఆ పోలీసులు అడిగిన అన్నిటి ప్రశ్నలకి ఆయన సమాధానం చెప్పారా? డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు టార్చర్ కేసులో 6వ నిందితుడిగా కామేపల్లి తులసిబాబు ఉన్నారు. ఇప్పటికే అతన్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే నిన్ననే విచారణకు అయితే ఇటు ఒంగోలుకు రావాల్సింది. నిన్న అతనికి తులసిబాబుకి ఆరోగ్యం బాగలేకపోవడం, ఒకసారిగా బీపీ పెరగడంతో ఇటు గుంటూరు జీజీహెచ్లో అయితే అతనికి చికిత్స అందించి నిన్న సాయంత్రం 8 గంటల సమయంలో ఇటు ఒంగోలుకి అయితే తీసుకొచ్చారు. ఆ తర్వాత 9 గంటల నుంచి 10:30 వరకు అయితే ఎస్పీ ఆఫీసులో అయితే ఇటు విచారణ చేశారు. ఇటు ప్రకాశం జిల్లా ఎస్పీ ఈ కేసుకు సంబంధించి ఇటు విచారణ అధికారిగా ఉన్నారు. నిన్న గంటన్నర పాటు అయితే ఇటు తులసిబాబుని అయితే ఇటు విచారించారు. ఆ సమయంలో ఎస్పీ ఒకటి అడిగారు, మిమ్మల్ని 7వ తేదీ జనవరి 7వ తేదీ మిమ్మల్ని ఇటు విచారణకు రమ్మంటే మీరు ఒక పెద్దగా 100 మందితో మీరు ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. మీరు ఎందుకు వచ్చారు, ఏంటి అంటే ఇటు విచారణ వచ్చే పద్ధతి ఇదేనని కూడా అయితే నిన్న ఎస్పీ అడిగినట్లు తెలుస్తుంది. ఇంకో పక్క రఘురామరాజు టార్చర్ కేసులో మీరు ఎందుకు ఆ రోజు మీరు ఉన్నారు ఆఫీస్ లో, మీకు అప్పటి సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ కు మీకు మధ్య ఉంటే ఆ రిలేషన్ ఏంటి కూడా ఇలా క్వశ్చన్ చేసినట్టయితే మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ ఎస్పీ అడిగినట్టు ఈ యొక్క క్వశ్చన్స్ అయితే ఇటు తులసిబాబు ఏది కూడా అయితే చక్కగా కూడా అయితే సమాధానం ఇటు చెప్పలేని తెలుస్తుంది. అయితే ఈ రోజు కూడా 9 గంటల సమయంలో ఎస్పీ కార్యాలయానికి అయితే తులసిబాబును ఇటు ఒంగోలు పోలీసులు లోపలికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అయితే ఇటు విచారణ సాగుతుంది. ఈ విచారణలో అసలు రఘురామకృష్ణరాజు మీరు ఎందుకు మీరు అటాక్ చేయాల్సి వచ్చింది, అసలు మీకు సంబంధం ఏంటి, ఆ రోజు ఇటు పివి సునీల్ కుమార్ మీకున్నట్టు ఆ రిలేషన్ ఏంటి, ఆ రోజు ఆ టార్చర్ చేసే సమయంలో కూడా మీరు వీడియో కాల్ చేసినట్టు కూడా అయితే రఘురామకృష్ణరాజు ఇటు ఆరోపిస్తున్నారు. ఏంటనేది కూడా ఇట్లు ఈ విధంగా అయితే అటు ఆరోపిస్తున్నారు అయితే మనకు ఇటు సమాచారం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ జయరామ్.